గుంటూరు వెస్ట్ నియోజకవర్గ పరిధిలో ఈ మధ్య కాలంలో భర్త చనిపోతే ఆ పింఛన్ను భార్యకు మళ్లిస్తామని ఎన్నికల హామీలో ఇచ్చిన హామీలను చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం నెరవేర్చుకుంది. ఈరోజు గుంటూరు వెస్ట్ నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే మాధవి 300కు పైగా భర్త చనిపోయిన పెన్షన్లు వితంతువులకు పంచే కార్యక్రమం గుంటూరు వెస్ట్ నియోజకవర్గ పరిధిలో ముత్యాలరెడ్డి నగర్లో ఆమె నిర్వహించారు. ఎమ్మెల్యే పెన్షన్ పంచడంతో వితంతులు ఆనందం వ్యక్తం చేశారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా వితంతు పెన్షన్ని మంజూరు చేయడం జరిగిందండి. భర్త చనిపోయిన ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళు పెన్షన్ తీసుకుంటున్న క్రమంలో ఆటోమేటిక్గా భార్యలకి వాళ్ళకి జమ అయ్యే పరిస్థితి ఇప్పుడు మనకి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దాదాపుగా 1,00,000కు పైగా ఈరోజు పెన్షన్ పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. పశ్చిమ నియోజకవర్గంలోనే ఈ కొత్త పెన్షన్లు వితంతు పెన్షన్లు 343 మందికి పెన్షన్లు ఇస్తూ ఉన్నాము. అయితే ఈరోజు 21,000 పెన్షన్లు పశ్చిమ నియోజకవర్గంలోనే ఇస్తూ 900 పైన కోట్ల రూపాయలు ఖర్చుతో ఈరోజు 9 కోట్ల రూపాయల డబ్బులతో ఈరోజు పెన్షన్ పంపిణీలు చేస్తూ ఉన్నాము పశ్చిమ నియోజకవర్గంలో. అయితే వితంతు పెన్షన్లు ఇవ్వడం అదివరకైతే అప్లై చేసుకున్నా కూడా రాని పరిస్థితులు కనపడుతుంది. 3-4 సంవత్సరాల క్రితం చనిపోయిన భర్తకు కూడా ఆ భార్యకి పెన్షన్ ఇవ్వలేని పరిస్థితి మనం చూసాము. మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వీటి మీద దృష్టి పెట్టి ఈ సంవత్సర కాలంలోనే వితంతు పెన్షన్లు అనేవి ఇవ్వడం అనేది చాలా ఆశాజనకంగా కనిపిస్తూ ఉంది. అయితే ఇంకా కూడా ఒంటరి మహిళ పెన్షన్లు కానివ్వండి, ఇంకొంత వృద్ధాప్య పెన్షన్లు కానివ్వండి, మరి కొంతమంది లబ్ధిదారులు ఉన్నారు, వాళ్ళని కూడా మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మీద కూడా దృష్టి పెట్టి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ యొక్క పెన్షన్ కార్యక్రమాన్ని చాలా సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే ఈ క్రమంలో ప్రజలందరికీ చేసుకుంటున్న విజ్ఞప్తి ఏంటంటే, ఈ పెన్షన్లు లేదంటే ఈ సంక్షేమ పథకాలు కేవలం అర్హులైన వాళ్లే తీసుకోవాల్సిందిగా నేను ఈరోజు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఉన్నాను. ఎందుకనంటే బలహీనులు, ఏమి చేతకాని వాళ్ళు, లేదంటే ఆ అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క పెన్షన్లు తీసుకుంటే చాలా బాగుంటుంది. అనర్హులు కాస్త స్థితిగతులు బాగుండి పిల్లలు కాస్త ఉద్యోగస్తులు అయి ఉన్న వాళ్ళందరూ కూడా వీటికి దూరంగా ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే చాలా వరకు కూడా నిజంగా అవసరం ఉన్న వాళ్ళు ఇంకా అందుకోలేని పరిస్థితిలో ఉన్నారు. మరి ఒక పక్క ప్రభుత్వం మీద అత్యంత భారం మనకి సంక్షేమ పథకాల మీద పడుతున్న క్రమంలో సాధ్యమైనంత వరకు ఇది ఏమీ చేతగాని వాళ్ళు, ఏమీ చేసుకోలేని వాళ్ళకు మాత్రమే అందుతున్న సాయంగా, గవర్నమెంట్ ఇస్తున్న సాయంగా, వాళ్ళు వేస్తున్న ఒక డబ్బు అనేది వాళ్ళు ఇస్తున్న ఒక సాయమే తప్ప మరి ఇంకేది కాదు. కాబట్టి ఆ సాయం అందుకునే పరిస్థితిలో మనం ఉన్నామా లేదా అనే ఒక అవగాహనతో మిగతా ప్రజలందరూ కూడా ఉండాలి. నిజంగా వాళ్ళకి అవసరం ఉంటే మాత్రమే ఈ పెన్షన్లు తీసుకున్న క్రమంలో ఈరోజు నిజమైన బెనిఫిషరీస్ అందరికీ కూడా అందే అవకాశం ఉంటుంది. డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసుకుంటున్నప్పుడు పెన్షన్లు మాకు రాలేదు అని 4 అంతస్తులు ఉన్న వ్యక్తులు కూడా కోరుకుంటుంటే నిజంగా చాలా బాధాకరంగా ఉంది. వారికి పెన్షన్లు అవసరం లేదు అని వారికి తెలిసినప్పటికీ దేనికో దానికి డబ్బులు వస్తాయి కదా అనే ఒక ఆలోచన అనేది జనరల్గా మనకి పబ్లిక్లో కనపడతా ఉంది. ఈ ఆలోచన ధోరణి తగ్గించుకోవాలి. ఏమీ చేతగాని వాళ్ళు ప్రభుత్వం వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఇస్తుంది అంటే బిలో పావర్టీ లైన్ ఉన్నవాళ్ళు, ఏం చేసుకోలేని వాళ్ళకి ఈ సాయం అందుతుంది అన్నది మనం గమనించాలి. మనకి ఏమాత్రం భగవంతుడు ఆశీర్వాదంతో ఏమాత్రం మనం ఇంకొకళ్ళ మీద ఆధారపడకుండా బ్రతుకుతున్నందుకు చాలా సంతోషపడాలి. ఆధారపడుతూ గవర్నమెంట్ల మీద లేదంటే ఇతరత్ర ఇప్పుడు P4 రూపంలో దాతల మీద, మార్గదర్శుల మీద ఆధారపడుతున్నాము అని అంటే మనం నిజంగా బాధాకరమైన విషయం అది. అందులోకి మనము ఆ జాబితాలోకి చేర్చుకోకూడదని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. నిజమైన బెనిఫిషరీస్కి మాత్రమే ఈ యొక్క లబ్ధిని అందే అవకాశాన్ని మనందరం కూడా కల్పిద్దాము. ప్రభుత్వం మీద కాస్త భారాన్ని తగ్గిద్దాము. అయితే రానున్న రోజుల్లో ఇంకా మరిన్ని దీని మీద సంస్కరణలు తీసుకొచ్చి చక్కగా దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా ఒక హోలిస్టిక్ వేలో దీన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేద్దామని కోరుకుంటున్నాను.